దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు వచ్చిపడేది కరోనా. నాకు వస్తే ఇప్పుడు ఈ చెప్తే పంచాయతీ అంటే ఇది ఎంతమంది నా రోజు వాళ్ళు వెళ్ళి నాకు వస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాన్దారిగా చెప్పరా భయ్, అసలు ఈ బీమారి ఏందో మీకు దొరికిందా? దొరకలే. నేను కూడా అడిగితే నాకు అన్నాడు, సార్ ఇది ఎవరికి ఏం తెలియదు, నేను డాక్టర్ అన్నా కానీ నాకు కూడా వచ్చి పాడైంది కరోనా. ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది. మరి ఏంది దీని కథ అని అడిగాను. దీనిలో ఏం లేదు సార్, ఇది కథ అని చెప్పాను. మరి ఉత్తగా నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టేసు. మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్, నేను రెండు గోళీలు అని చెప్పిండు. జ్వరం బాగా వచ్చి పడేది, టెంపరేచర్ వస్తుంది, అది తగ్గియడానికి పారాసిటమాల్, ఇంకేం అవసరం లేదు. దాన్ని ఏమంటారు కదా, దాని పేరు డోలో. ఈ డోలో గోలి ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు 2 మాటలు వేసుకోవాలన్నా 1 పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు, దాని ప్రకారం అది వేసుకోవాలి. టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ. రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్. ఆ 2 గోళ్ళే వేసుకున్నాను నేను, ఇంకా వేరే గోలు వేసుకోలేదు. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు. వారానికి ఒకసారి వేసుకోవాలి, డి విటమిన్ అని ఇచ్చింది. నాకు వారం లోపలనే అంత తగ్గింది. వారం నిండే వరకల్లా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది, జ్వరం తక్కువ అయిపోయింది, మంచిగా అయిపోయినా. ఇక తర్వాత జర గట్టిగా తిని మంచి చెప్పి తిరుడు పెడితే అయితే మంచిగా అయిపోయింది.